బెల్లం పాకంతో వేడి వేడి అమృతం లాగా ఉండే జిలేబీ అయితే చేద్దాం రండి. ఇది జిలేబీ పీసు బెల్లం పాకంలో వేస్తున్నాము. అలా అండి, నా ఫంక్షన్ని జిలేబీ చేయడానికి ముందుగా మైదా తీసుకున్నాను. మన స్వీట్లో ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది వేయండి. కొంచెం తినే సోడా వేసుకోండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే జిలేబీ టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఉట్టి పిండే ఇస్తుంది. జిలేబీ అన్నది మనకు టేస్టీగా రావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనె అది వేయొద్దు. నూనె వేస్తే అంత అంటే నూనె కానీ డాల్డా కానీ వేస్తే వద్దండి. వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఏదైనా నెయ్యి కొంచెం వేస్తుంది. మీకు కనుక నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మనం పిండిని ఇలాగా వండ చేస్తే ఇలాగా ముద్దగా రావాలి. నెయ్యి వేసాం కదా, ఇదిగోండి. నేను ఇందులో మైదాలో నిమ్మకాయ రసం వేయట్లేదండి, పెరుగు తీసుకున్నాను. నేనైతే జిలేబీ కోసం నిమ్మరసం అయితే వేయట్లేదండి, కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను. పెరుగు ఐస్ క్రీమ్ లాగా ఉంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నా. ఇప్పుడు మొత్తం పెరుగుతో కలిపేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా ఇడ్లీ పిండిలాగా లూజ్గా కలుపుకోవాలి. కరెక్ట్ టైంకి వచ్చా చక్కగా నేను వాటర్ పోస్తూ ఉంటా. జిలేబీ జిలేబీ ఏమని కామెంట్ పెట్టారంటే ఎవరు ఆ కామెంట్కి రిప్లై కోసం ఇప్పుడు జిలేబీ పిండి అయితే కలిపెడుతున్నారు. నాకు స్వీట్లు ఎక్కువ తెలియదండి అసలు. ఏదో కొద్దిగా హెల్ప్ చేయటం తప్ప. కలపమన్నారుగా కలిపెట్టే కూడా కలిపోయి స్వీట్లు అనుకుంటాం కానీ చాలా కష్టమే. ఏదో తింటుంటే తెలియట్లా. అండ్ గారు ఎక్కువగా మీకు నాన్ వెజ్ చూపిస్తూ ఉంటారు కదండి. స్వీట్ లాంటి అప్పు చేతకాదు, దగ్గర నుండి నేర్పిస్తాను మీకోసం. సరిపతి ఒకసారి చూపించు. ఎందుకంటే ఈ విధంగా ఉండాలి. మనకి ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా, ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా అవ్వకూడదు. ఇలా జాగ్రత్తగా ఉండాలా. ఒకసారి పిండి అంతా దగ్గరకు సరిపతి పిండి కొంచెంసేపు నానాలి. ఆపేసి ఒకసారి మొత్తం రౌండ్గా లాగేసి నెక్స్ట్ అయితే నాతో పిండి కలిపించారు. స్వీట్ తయారీ పిండి కలిపేసాం కదా, మూట పెట్టేసి పిండిని పక్కన పెడదాం. ఈ లోపు మనం పాకం పట్టుకోవాలి కాబట్టి పాకం పట్టే లోపు పిండి అన్నది మనకి చక్కగా నానిపోయి శుభ్రంగా వస్తుంది. జిలేబీ అన్నది ఇప్పుడు పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించుకున్నాక కళాయి స్టవ్ మీద పెట్టుకోండి. మీకు కొలత చెప్తాను.
2 కప్పులు మైదా పిండి అయితే 4 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కానీ బెల్లం జిలేబీలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్పాను కదా, 2 కప్పులు మైదా అయితే 4 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం మెత్తగా దంచుకొని కళాయిలు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి బెల్లం కరగటానికి. మరీ ముదురు పాకం అవసరం లేదు. పాకం ఏ విధంగా రావాలో చూపించేస్తాను. పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు యాలకులు దంచేసి వేసేసుకుందాము. ఇదిగో ఈ విధంగా అంటుకుంటే సరిపోతుంది. మరీ ముద్ర పాకం కాకుండా ఈ విధంగా ఉంటే సరిగ్గా. ఇంకా స్టవ్ కట్టేసుకున్నాము. పెట్టేసేద్దాం. ఇప్పుడు జిలేబీ తయారు చేద్దాం. పొయ్యి వెలిగించేసామండి. పొయ్యి వెలిగించి కళాయి పెట్టి సరిపడా ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ ఎక్కువగా వీట్గా ఉండకూడదు, కొద్దిగా వీట్ తగ్గించాలి. ఎందుకంటే జిలేబీలు కదా, ఆయిల్ వీట్ తగ్గించి వేసుకోవాలి. అయితే మా వారిని కూర్చోబెట్టాను, నేను వేసిస్తుంటాను. ఇలాంటి కవర్ ఏదైనా ఒకటి తీసుకోండి. కవర్ తీసుకొని ఒకవైపు చిన్న బెజ్జం పెట్టుకోండి. ఇప్పుడు ఈ కవర్లో మనం పిండి వేసుకుందాం. ఈ విధంగా ఉండాలి పిండి అన్నది, మనకి కలుపుకున్న మైదా పిండి అన్నది. నాకైతే స్వీట్ చేయటం రాదండి, ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తున్నా అంటే. ఒక స్వీట్ అయితే వచ్చండి. ఏ స్వీట్ మా నాకు తెలియదు. పప్పు చెక్క, పల్లి చెక్క. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఈ కవర్ని చక్కగా నీట్గా పెట్టుకోండి. అప్పుడే వచ్చేస్తుంది ఇది బయటికి. ఓకేనా? అయినా ఏం చెప్పండి, నాకు దానివల్ల అప్పు చెప్పారు. ఇట్లా అయిపోయింది వ్యవహారం. చక్కగా దమ్ బిర్యానీ చేసిన చేతికి అసలు ఏమంటదు. ఎప్పుడు మటన్ దమ్ము, చికెన్ దమ్ము అది ఫస్ట్ వేసినట్టు చక్కగా వేయాలి. ఇంకొంచెం తిప్పి ఇంకొద్దిగా. ఓకే ఓకే. ఏదైనా 1-2 చేస్తేనే మనకి కొద్దిగా ప్రాక్టీస్ వస్తుంది. అంతేనా కదా? చూడండి రసరస అవుతుంది అన్నమాట. బాగా అలాగే. చూసారా, మీరు జిలేబీ అడిగారని మీకోసం జిలేబీ వంటకం పెట్టింది. వేస్తున్నాం. జిలేబీ వేసి చూపించమని అడిగారంట మన సబ్స్క్రైబర్ల ఒకళ్ళు. ముందుగా వేసుకున్నాం కదండి, ఇప్పుడు రెండో పక్కన తిప్పుకుందాము. మామయ్య వేయి చెప్పనా? నిదానంగా ఇటు తిప్పండి. పాపం కష్టపడుతున్నాను. రాదు. చూడండి, నిదానంగా ఇంకో సైడ్ తిప్పుకుందాం. చక్కగా ఇలా రెండో వైపు ఉడికిపోతుంది. జిలేబీలు పొలాల పొయ్యి మీద బాగా టేస్ట్ వస్తుంది. జిలేబీ వేసేవాళ్ళు కూడా ఎక్కువ శాతం పొలాల పొయ్యి మీద వేస్తారు. ఇలాగా ఇదిగోండి, వేగిపోయింది. చక్కగా ఇది వేగిపోయింది. రెండో పక్క కూడా తిప్పుకుంటే అది కూడా వేగిపోతుంది. ఇవి వేగిన తర్వాత తీసేసి మళ్ళీ రెండో బ్యాచ్ అలాగే సేమ్ వేసుకోవాలి.
చక్కగా బాగానే వేస్తున్నారండి, పర్వాలేదు. ఇప్పుడు వీటిని బెల్లం పాకంలో వేసేసుకున్నాం, వెయిట్ లేకుండా. బెల్లం సిరపులో వేసినవి ఇలాగ తీసేసుకుందామండి. బెల్లం సిరప్ నుంచి ఇలాగ బయటకు తీసేద్దాం. రెండు వైపులా చక్కగా బెల్లం సిరప్ అన్నది జిలేబీ తెచ్చుకుంది. కూడా జిలేబీ వేసేసుకున్నామండి. జిలేబీలు మొత్తం రెడీ అయిపోయింది. అంటే మేము ఎక్కువగా చేయలేదండి, కొంచెమే చేసాము, కొంచెం పిండే కలిపి చేసాము. ఈ విధంగా అయితే జిలేబీలు చక్కగా వచ్చేసింది. బాగుంది, తింటున్నానండి, టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి. బెల్లం పాకం మొత్తం సరిపోయింది మోయ, తీపి బాగా తొలగికి వచ్చిందా. అమ్మాయి నాకేది మేము సగం కష్టపడుతుంటే మా కష్టానికి ఫలితం మాత్రం మా అమ్మాయేనండి. మా అమ్మాయి విధంగా మీరు చాలా మంది మెచ్చుకుంటున్నారు. అదంతా క్రెడిట్ మొత్తం అవుదే. ఇంతేనండి, జిలేబీ తయారు చేయటం అయితే ఇలాగే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. చెప్పాను కదా, కొంచెం పిండి కలిపాను. బెల్లం పాకలో నుంచి చక్కగా ఇలాగా తీసేసేయండి. తీసేసి వేరే ప్లేట్లకి పెట్టేసుకోండి. జిలేబీ అన్నది ఎక్కడ ఓడకుండా మనం వేసింది, అంటే నూనెలో వేసింది ఎక్కడ విడిపోకుండా చక్కగా రౌండ్ షేప్లో మనం స్వీట్ షాప్ దగ్గర కొంటే ఎలా వస్తుందో అలా వచ్చింది. చూసారా, అలా వచ్చింది అంటే ఇదంతా మా ఆయన గారి క్రెడిటే. చక్కగా వేసాను. నాకు ఇచ్చారు ఎందుకు? నేను ఊరికి ఎట్లా వేయటం వరకేగా, ఇది కలప నేను చూపించిన విధంగా మీరు మెజర్మెంట్లు నాకు తెలియదు, ఆ మెజర్మెంట్స్ అన్ని నాకు తెలియదు. మేము చూపించిన విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేశారంటే చక్కగా ఇలా రౌండ్ షేప్ అనేది, జిలేబీ షేప్ అనేది వస్తుందండి. మనం వచ్చు స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. ఇంతేనండి జిలేబీ తయారు చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం కదా, కష్టపడేది మా కోసమేనా. ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాము. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తుంది మీరేనండి. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అంటే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అది విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మహాలక్ష్మిని మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయిపోయిందండి లాస్ట్ ఇది. ఇలా మడత పెట్టుకోండి, కవర్ని ఇలా దగ్గర తెచ్చుకోండి. కొద్దిగా ముందు దీంట్లో పిండుకోండి, ఇట్ట కొద్దిగా ఇట్ట పిండుకొని తెలుసుకొని ఇట్ట పెట్టి అంతేనండి. ఇలా రౌండ్ తిప్పండి, రౌండ్ తిప్పుతూనే ఉండండి, తిప్పుతూనే ఉండండి. తిరిగి 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 కళ్ళు తిరిగిపోవాలి మనకి. ఇప్పుడు ఓకే అయిపోయింది, చూసారా? అంతే, జిలేబీ రెడీ. ఇది పడిపోయింది. ఓకే అండి, బాయ్.